కథ బాగా అందంగా థ్యాంక్ యూ సో మచ్. యు బ్లడీ ఫూల్. పోలీస్ వాళ్ళు చేతకాని వాళ్ళు అనుకున్నావా? బెలూన్స్ కొంటారా? బెలూన్స్, రంగు రంగుల బెలూన్స్. బెలూన్స్ కొంటారా? బెలూన్స్, రంగు రంగుల బెలూన్స్ అండి. సార్, ఒక్క బెలూన్ కొనండి సార్, ప్లీజ్ సార్. 2 రోజులుగా నేను భోజనం చేయలేదు సార్. ఒక బెలూన్ కొనండి సార్, ప్లీజ్ సార్, మీకు పుణ్యం ఉంటుంది. సార్, ఇక పైన నేను ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్ళను సార్. నిజం సార్, వెళ్ళను. నన్ను ఇక్కడే ఉంచుకోండి సార్. నేను మీ ఇంట్లో అన్ని పనులు చేస్తాను సార్. ఉతకడం, తోవడం అన్ని చేస్తాను. ఓకే బేబీ, నేను బయలుదేరుతాను. ఏంటిది? డివోర్స్ పేపర్. నేను ఇందులో సైన్ చేశాను. నువ్వు బాగా చదివి సైన్ చేయి. ఎలా ఉంది? సార్, మీరిల్లు ఆ ఇంటిలాగే ఈ ఇల్లు కూడా పెద్దదిగా ఉంది సార్. ఇక్కడ ఒంటరిగా ఉండడానికి భయంగా లేదా? భయం ఎందుకు? నాకు తోడుగా తనుంది. నన్ను విడిచిపెట్టి ఎక్కడికి పోదు. తను ఎవరు సార్? ఇక్కడ ఎవరు లేరుగా. నీకు అర్థం కాదులే. సరే గాని పద, నీకు నీ గదిని చూపిస్తాను. ఏ, నీకు జలసీనా? అలా అనుకోకు, కాలిపోయి బూడిదైపోతావు. నా వెనకాలేరా. ముఖ్యంగా నన్ను ఎక్కువ ప్రశ్నలు అడగడం నాకు ఇష్టం ఉండదు. చూసావా, ఇదే నీ గది. తర్వాత ఆ గదిని నువ్వు ఎప్పుడూ ఓపెన్ చేయకూడదు. ఏ, ఎందుకు సార్? నేను చెప్పాను కదా, నన్ను ఎక్కువగా ప్రశ్నలు అడగడం ఇష్టం ఉండదని. అయినా సరే నీ మంచి కోరి చెప్తున్నాను. ఆ గదికున్న తలుపుని ఏ కారణం చేత తెరవకూడదు. పిచ్చా? అవును, అతనికి పిచ్చి హాస్పిటల్కి నేను పంపించలేను కదా. ఎవరైనా కాపాడండి, ఎవరైనా కాపాడండి ప్లీజ్. ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ కాపాడండి, ఎవరైనా కాపాడండి, ఎవరైనా కాపాడండి ప్లీజ్. ఎవరైనా ఉన్నారా? నా మాటలు వినిపిస్తున్నాయా? ప్లీజ్ కాపాడండి, తలుపును తెరవండి ప్లీజ్. రేయ్, నోరు మోయ్, లేదంటే భోజనం పెట్టను. అయ్యో, తలుపు తెరవండి ప్లీజ్, నేను బయటికి వెళ్ళాలి. తలుపు తెరవండి, మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. సార్, చక్కెర లేదనుకుంటాను.
బీపీ ఎక్కువైతే నాకు అస్సలు ఇష్టం ఉండదు. సరే సార్. తర్వాత పైన అలమారిలో బట్టలున్నాయి, కావాలంటే వాడుకో. సరే సార్. సిగ్నల్ సిగ్నల్. హలో హలో. నమ్రత, నువ్వు బాగానే ఉన్నావు కదా? హలో సార్, నేను బాగానే ఉన్నాను సార్. నిన్ను తలుచుకుంటే నాకు చాలా దిగులుగా ఉంది. సార్ డోంట్ వరీ, నేను ఇక్కడ బాగానే ఉన్నాను. నేను ఆయన్ని బాగా డీల్ చేస్తాను. ఇక్కడ నెట్వర్క్ కొంచెం ఇష్యూగా ఉంది. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. నేను అన్ని బాగా హ్యాండిల్ చేస్తాను సార్. సరే, బాగా గుర్తుంచుకో. చిన్న ఇన్ఫర్మేషన్ దొరికినా సరే వెంటనే నన్ను కాంటాక్ట్ చేయి. హలో హలో హలో. ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ తలుపుని తెరవండి. ప్లీజ్ నన్ను బయటికి పంపించండి. తలుపు తెరవండి ప్లీజ్. వినిపిస్తోందా? ప్లీజ్ తలుపు తెరవండి. నేను బయటికి వెళ్ళాలి. ప్లీజ్ తెరవండి. ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ తలుపుని తెరవండి. ప్లీజ్ నన్ను బయటికి పంపించండి. తలుపు తెరవండి ప్లీజ్. వినిపిస్తోందా? ప్లీజ్ తలుపు తెరవండి. నేను బయటికి వెళ్ళాలి. ప్లీజ్ తెరవండి. నన్ను బయటికి పంపించండి. తలుపు తెరవండి ప్లీజ్. వినిపిస్తోందా? నీకు నేను చెప్పానుగా నన్ను ఈ బయటికి డోర్ ని ఓపెన్ పంపించండి. చేయకూడదు అని. తలుపు తెరవండి. నువ్వు ఇక్కడ ఉండాలనుకుంటే ప్లీజ్. నేను చెప్పింది మాత్రమే నువ్వు చేయాలి. లేకపోతే నీ బట్టలు సర్దుకుని ఇక్కడి నుంచి బయలుదేరు. తలుపు తెరవండి. క్షమించండి సార్, నేను బయటికి క్షమించండి. వెళ్ళాలి, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు ప్లీజ్. జరగదు సార్. తెరవండి. తలుపు తెరవండి. సార్, ఈ నీళ్లు చాలా శుభ్రంగా ఉన్నాయి కదా సార్? అవును, కొలను చూడగానే తెలిసిపోయింది. సార్, మా గ్రామంలో అయితే కొలలు చాలా పెద్దగా ఉంటాయి. అప్పుడు మేము ఆ కొలంలో బాగా స్నానాలు చేస్తాం. మీరు ఒప్పుకుంటే నేను ఈ కొలంలో స్నానం చేస్తాను. ఇదేమీ కొలం కాదు, దీన్ని స్విమ్మింగ్ పూల్ అంటారు. ఏంటి సార్, ఏమైతే ఏంటి? నేను స్నానం చేస్తే చాలు. మీరు ఒప్పుకుంటే నేను చేస్తాను సార్. సరే, స్నానం చేయి. సార్, మీరు కూడా రావచ్చుగా? నేను రాను, నువ్వు స్నానం చేయి. సరే సార్.
కొంచెం చెయ్యి ఇవ్వండి సార్. అతను చూస్తున్నాడు. హా? అతనెవరు? ఇక్కడ ఎవరు లేరు కదా సార్. అయితే రారా, నీకెందుకు మండుతోంది? ఇదిగో వదిలేశాను. చెప్పండి మేడం. నమ్రత, చాలా సేపు తర్వాతే నీ ఫోన్ రీచ్ అయింది. మేడం, ఇక్కడ నెట్వర్క్ ప్రాబ్లం చాలా ఉంది. నా మాట విను నమ్రత. నేను నీకు ఒక ఇయర్ రింగ్ ఫోటో పంపిస్తాను. నువ్వు ఆ రాధే ఇంట్లో చెక్ చేయి. దీంతో మ్యాచ్ అయ్యే ఇయర్ రింగ్ ఏమైనా ఉందా అని. ఓకే మేడం. సార్, మీకు ఫోన్ వచ్చింది. ఎస్ గౌరవ్, టెల్ మీ. సార్, శివాంగి ఫోన్ రీచ్ అవ్వట్లేదు. ఇంకా తను ఇంటికి రాలేదు. ఒకవేళ వస్తే నాకు ఫోన్ చేయమంటారా? గౌరవ్, శివాంగి ఇప్పుడు ఒక సీక్రెట్ మిషన్లో ఉంది. నువ్వేమి దిగులు పడకు, తను సేఫ్గానే ఉంది. అయితే ఇప్పుడు ఇంటికి వస్తుంది? అదంతా చెప్పలేను. ఇది ఒక సీక్రెట్ మిషన్. ఏమిటి అర్థమైందా? డోంట్ వరీ గౌరవ్, శివాని సేఫ్గా తిరిగి వస్తుంది. ఓకే ఓకే, బాయ్. అర్జున్, ఎస్ సార్. ఈ ఫైల్ని డీజీపీ ఆఫీస్కు పంపించు. ఓకే సార్. వెళ్ళిరా. సరే సార్. సార్, మీకు తినడానికి ఏమైనా తీసుకురమ్మంటారా? నాకు ఆకలిగా లేదు. నేను పండు తింటాను. నువ్వు భోంచేసి పడుకో. సరే సార్.
కాపాడండి సార్, కాపాడండి. ఇలా చూడు, నీతో చెప్పాను కదా నన్ను అడగకుండా ఏమీ చేయకూడదని. సార్ నేనేం చేశాను? నేను ఇది మీకోసమే కోస్తున్నాను. నన్ను తప్ప ఈ పండుని ఎవరూ కొయ్యకూడదు. తను అపార్థం చేసుకుంటుంది. తనెవరు? నీకు అర్థం కాదు. నేను కోసిస్తాను. తీసుకో, కట్ చేసి తీసుకురా. నువ్వు బాధపడకు. నువ్వెందుకు కోపడుతున్నావు? నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ. నేను నిన్ను బాగా చూసుకుంటాను. సందేహపడ్డది నిజమే సార్. సార్ ఇతనే సార్ ఆ సీరియల్ కిల్లర్. ఒకసారి అమ్మాయిలాగా అబ్బాయిలాగా మారుతున్నది ఇతనే సార్. సార్ నాకు కొన్ని ఆధారాలు కూడా దొరికాయి సార్. సార్ సార్ మీరు త్వరగా పోలీస్ ఫోర్స్ని తీసుకుని రండి సార్. ఇతను చాలా ప్రమాదకరమైన వాడు సార్. సార్ నాకెందుకు నా మీద తనకి అనుమానం వచ్చిందనుకుంటాను సార్. ఇప్పుడు నీకు అనిపించచ్చు వీడు రాధే నుండి లక్ష్మిగా ఎలా మారాడు అని. ఒక మగాడి నుండి
వీడు ఈ రూపానికి ఎలా మారాడు అని. సరే ఓకే, ఇప్పుడు నేను నీకు ఒక కథని చెప్తాను. అది కూడా నీ గురించే చెప్పబోతున్నాను. ఇంత చండాలమైన అన్నం, నీ అన్నాన్ని నువ్వే తిను. హా? రోష్ని